సార్ జునీత్ కాపీ కొట్టాడు సార్. కాపీ కొడతావరా? సార్ నేను కాపీ కొట్టలేదు సార్. నువ్వు కాపీ కొట్టావలేదు సీసీటీవీ కెమెరాలు చూసి చెప్తా నాకు. అమ్మాయిలు అస్సలు కాపీ కొట్టలేదు. నువ్వు తప్ప అందరూ కాపీ కొట్టారని చెప్పి అంత అవసరం లేదు, ఎవ్వరు కాపీ కొట్టలేదని చెప్పి క్లాస్ మొత్తంలో నువ్వు ఒక్కడే కాపీ కొట్టావు. నీకు టీసీ ఇచ్చి పంపించేస్తా నాకు. చెల్లి ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినట్టు నాన్నకు చెప్ప మాకు. ఏ అన్నయ్యా? నాకు 10కి 0 మార్కులు వచ్చాయి. ఓ సంతేనా? 0 పక్కన 1 పెట్టి సరిపోయింది. నాన్న ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. ఏమా నీకెంత వచ్చాయి? 10కి 9 మార్కులు వచ్చాయి. ఇంకొక మార్క్ ఎందుకు తగ్గింది? పోయి చదువుకో. ఏరా నీకెంత వచ్చింది? నువ్వే చూసుకో. నా కొడకా. ఏరా అన్నయ్య నాన్న కొట్టారా? అవును. 0 పక్కన 1 పెట్టలేదా? పెట్టే అయినా కొట్టాడు. పెట్టినా కొట్టాడా? ఇంతకీ ఏ సైడ్ పెట్టావు? 0కి పక్కన పెట్టా. ఈసారి మీ క్లాస్ ఫస్ట్ ఎవరో తెలుసా? ప్రియా. 100కి 99 మార్క్స్ వచ్చాయి. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? 1 మార్క్ ఎలా పోయింది సార్? మా నాన్నకి చెప్తా. సార్ వీళ్ళ నాన్న మన స్కూల్ ప్రిన్సిపల్. 1 మార్కేగా యాడ్ చేసేస్తాలే. అందరూ పాస్ అయ్యారు, ఒక్కడు తప్ప. ఒక్క మార్క్తో ఫెయిల్ అయ్యావు. రేపు మీ పేరెంట్స్ ని తీసుకురా. సార్ కౌంటింగ్ మిస్టేక్ ఉంది, నాకు ఇంకా 2 మార్క్స్ యాడ్ అవుతాయి. కౌంటింగ్ మిస్టేకా? ఏదో తేడాగా ఉందేంటి? అయ్యో చూసుకోలేదే. ఇప్పుడు వీడికి 2 మార్కులు యాడ్ చేస్తే రెచ్చిపోతాడు. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాం. ఏంట్రా ఈ హ్యాండ్ రైటింగ్? +2 కాదు -10 మార్క్స్ వేస్తా. అరే మామ ఏం అర్థం కావట్లేదురా. అవి కొంచెం చూపివా? సార్ ప్రియా కాపీ కొడుతుంది. ఏమా ప్రియా కాపీ కొడుతున్నావా? లేదు సార్. టెక్స్ట్ బుక్ గా చూసుకొని రాసుకో. అరే మామ సార్ కోఆపరేట్ చేస్తున్నారు కానీ సెకండ్ క్వశ్చన్ చూపి. రే అతుల్ ఏంట్రా కాపీ కొడుతున్నావు? ఏ సార్ నేను టెక్స్ట్ బుక్ చూసుకొని రాసుకోనా? పగలిద్ది. నేను ఇప్పుడే వస్తాను, ఎవడు తల తిప్పొద్దు. అరే మామ సెకండ్ క్వశ్చన్ చూపిరా. రే ఇప్పుడేగా చెప్పాను, ఆగు నీకు -10 మార్క్స్ చేస్తా. సార్ నేను రాసిందే 5 మార్క్స్ కి. లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పరా? నాకు కూడా తెలియదురా. అమ్మాయి లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పవా? అవి లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పవా? సార్ లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. థర్మోడైనమిక్స్. థర్మోడైనమిక్. థర్మాకోల్. థర్మాకోలా? నాన్న నువ్వు బాగా కష్టపడి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించు. ఇంకా ఎన్ని రోజులు నాన్న ఇలా పేదోళ్ళ ఉంటాం? రే మనం ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా దేవుడు మనల్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాడరా. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లోనే సరిపెట్టుకోవాలి. ఎంత ఉంటే అంతలోనే హ్యాపీగా ఉండాలి. ఎగ్జామ్ రిజల్ట్సా? అదేంట్రా 9 మార్కులే వచ్చాయి. నాన్న నేను బాగానే కష్టపడ్డా కానీ దేవుడు నన్ను 9 మార్క్స్ లోనే చూడాలనుకున్నాడు. దేవుడు మనకి ఎంత ఇస్తే అంతలోనే హ్యాపీగా ఉండాలి. ఇవాళ మీ అందరినీ నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పాలి. ఓకే సార్? క్వశ్చన్ మీరే అడగడానికి ఆన్సర్ మీరే చెప్పడానికి అవ్వదా? గర్ల్స్ మీరు రెడీనా? ఏరా బాయ్స్ మీరు రెడీ సార్. హూ ఇన్వెంటెడ్ బల్బ్? అరే అతుల్ నువ్వు చెప్పరా. నన్ను అడుగుతారేంటి సార్? అది కాదురా ఓవర్లేసిట్ అనుకున్నాంగా. అయితే ఆ పంచాయతీ గురించి నాకేం తెలుసు. అమ్మ ప్రియా నువ్వు చెప్పమ్మా. ఒసామా బిన్ లాడెన్. రైట్ ఆన్సర్. అమ్మ రియా వాట్ ఈస్ యువర్ నేమ్? రియా. రైట్ ఆన్సర్. అతుల్ నాకెందుకులే. రే బాడుకో నువ్వు చెప్పరా వాట్ ఈస్ పైథాన్? సార్ గర్ల్స్ కి అయితే ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నారు, మాకైతే చాలా కష్టమైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. సరే ఈజీ క్వశ్చన్ అడుగుతాను. టోటల్ పాపులేషన్ ఆఫ్ వరల్డ్ ఎంత? 800 కోట్ల మంది. ఓ వాళ్ళ పేరేంటి? ఏరా ఇంకా ఎగ్జామ్ రిజల్ట్స్ రాలేదా? మా సార్ కి ఫైల్స్ వచ్చాయని చెప్పి ఇంకా ఎగ్జామ్ పేపర్స్ ఇవ్వలేదు నాన్న. ఇదిగో. ఏంటమ్మా మీ సార్కి రాలేదా ఫైల్స్? ఇది నా పేపర్ కాదు నాన్న, అన్నయ్యవి. 0 మార్కులు వచ్చాయి. ఇప్పుడు నీకొస్తాయి రా ఫైల్స్. ఏరా పేపర్ చాలా ఈజీగా వచ్చినట్టుంది. ఈజీగా వచ్చింది సార్. అరే మామ కొంచెం ఎగ్జామ్ చూపిరా. నేను చూపిను. అరే ప్లీజ్ రా ఒక్క క్వశ్చన్ చూపిరా. అరే మామ నువ్వు ఎగ్జామ్ చూపిస్తే నీకు ప్రియా నంబర్ ఇస్తా. అరే చూసుకోరా. టైం అప్. అరే మామ ప్రియా నంబర్ ఇస్తా అన్నావుగా. ప్రియానా?
ఏ ప్రియా? అదేరా ఇందాక ఎగ్జామ్ హాల్లో ప్రియా నంబర్ ఇస్తా అన్నావుగా. ఓ తన రోల్ నంబర్ 25. నాన్న ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. అవునా బంగారు తల్లి నీకు ఎంత వచ్చాయి? 100కి 35 మార్క్స్ వచ్చాయి. శబాష్ ఈ స్కూటీ తాళం నీకే. ఏంటి స్కూటీ ఏనా? ఇంకా ఈ డబ్బులు కూడా నీకే. థ్యాంక్ యూ నాన్న. ఏరా పాడుకో నీకెంత వచ్చాయి? 100కి 99 వచ్చాయి నాన్న. ఇదిగో నేను వాడిన సైకిల్ నీకే. సైకిలా? ఈ డబ్బులు కూడా తీసుకో. అరే మామ నాకు ఎగ్జామ్ ఏం రాలేదురా. అరే మామ నీకే క్వశ్చన్ రాకపోయినా నా వైపు చూసి చిటికాయ చాలు నేను చూపిస్తా. అమ్మా రేయ్, దిక్కులు చూడకుండా ఎగ్జామ్ రాయి. అమ్మాయి నాకు ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు, కొంచెం చూపియొచ్చుగా. అమెరికాలో ఫెయిల్ అయితే హే డాడ్ ఐ ఫెయిల్డ్ ఇన్ ఎగ్జామ్. నో ప్రాబ్లం సన్ మళ్ళీ రాయ్. నో 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 నేను టాక్సీ డ్రైవ్ చేసుకుంటా. ఓకే. అదే ఇండియాలో ఫెయిల్ అయితే నాన్న నేను ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను. ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యావా? మూసుకొని రేపటి నుంచి ఆటో తోలుకో. నేనా? ఆటోనా? చచ్చినా చేయను. పంజాగుట్ట అమీర్పేట్ మణికొండ కేపీహెచ్బి. ఒక్కడంటే ఒక్కడు కూడా పాస్ అవ్వాలా? మీకన్నా బిసేషన్ వాళ్ళే బెటర్. ఏంట్రా పడుకొని కళ్ళకు అంటున్నావా? యూట్యూబ్ లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయినట్టు కల వచ్చింది సార్. బాధపడకు రాజు, ఈ రోజు నీకు 1 మిలియన్ అయిపోయిద్దిలే. నిజమా సార్? కాదు కలలో 0 మార్కులు తెచ్చుకొని కళ్ళకు అంటున్నానంట. కలలు మీ క్లాస్ అందరిలో ఒకడు ఫెయిల్ అయ్యాడు. అరే మామ నువ్వే ఫెయిల్ అయి ఉంటావురా. అంత సీన్ లేదు, నేను టెక్స్ట్ బుక్ లో కాపీ కొట్టి మరీ రాసా. నువ్వే ఫెయిల్ అయి ఉంటావు. అమ్మ ఏంటి ప్రియా ఏడుస్తుంది? 100కి 99 వచ్చాయంట, 1 మార్క్ పోయిందని ఏడుస్తుంది. అబ్బో 1 మార్క్ పోతేనే ఏడుస్తారా? లేకపోతే తెలిసింది 1 మార్కు. మాకంత అదృష్టం లేదులే, మాకు వచ్చేదే 1 మార్కు. రే సాయి నువ్వు జస్ట్ పాస్ అయ్యావు. ఈడు కూడా పాస్ అయ్యాడంటే మరి ఎవరు ఫెయిల్ అయ్యారబ్బా? ఫెయిల్ అయింది ఇంకెవరో కాదు జునైద్. సార్ నేను ఎలా ఫెయిల్ అవుతాను? నేను టెక్స్ట్ బుక్ లో కాపీ కొట్టి మరీ రాశాను. సైన్స్ ఎగ్జామ్ కి సోషల్ టెక్స్ట్ బుక్ లో చూసి రాశావు. పేపర్ అంతా ఖాళీగా ఉంది. రోల్ నెంబర్ 26 ఎవరు? సార్ నేనే. ఓ నువ్వా అమ్మా, మొత్తం బాగా రాశావు. సూపర్ ఎక్సలెంట్ 100 out of 100. థ్యాంక్ యూ సార్. అబ్బా అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ రాశారు. రోల్ నెంబర్ 27 ఎవరు? సార్ మొత్తం రాంగే 0. సార్ ఏంటి సార్ ఆ అమ్మాయి ఏమి రాకపోయినా 100 వేసారు, నేను అన్ని రాసిన 0 వేసారు. జునీద్ నువ్వు నీళ్ళు వేసావేంటి? ప్రియా అసలు ఏం రాలేదు సార్, తనకేమో 100 వేసారు, నాకేమో 0 వేసారు. నీలాంటి సస్పెండ్ చేయాలి. సుబ్బారావు గారు నమస్తే. నమస్తే. ఇదేంటి ఇప్పుడు వచ్చాడు? మా అమ్మాయిని ఐఐటీలో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఐఐటియా? ఇంకా 10th కూడా అవ్వలేదుగా. నువ్వంటే ఫెయిల్ అయ్యి మళ్ళీ 10th చదువుతావు. మా అమ్మాయి అలా కాదుగా, టాపర్. మొన్న హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ లో కూడా అవుట్ ఆఫ్ మార్కులు వచ్చాయి. హాఫ్ ఇయర్లీ రిజల్ట్స్ వచ్చాయా? మీ అబ్బాయి మీకు చెప్పలేదా ఫెయిల్ అంటగా? ఏంటమ్మా సండే అయినా స్కూల్ డ్రెస్ లో ఉన్నా? స్పెషల్ క్లాస్ కి వెళ్ళాను. నువ్వు ఎందుకు వెళ్ళేదురా స్పెషల్ క్లాస్ కి? నువ్వు ఆగనన్న. స్పెషల్ క్లాస్ చెప్పింది ఎవరు? సాయేనా? చూసావా అమ్మాయి వాళ్ళ లవర్ ని కలవడానికి వెళ్ళింది. ఇప్పుడు ఎందుకు కొట్టావు నాన్న? ఆ అమ్మాయి కనీసం లవర్ అయినా ఉన్నాడు, నీకు గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు. నాన్న ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. అవునా నీకు ఎంత వచ్చాయమ్మా? 50 మార్కులు వచ్చాయి. అబ్బా 50కి 50 మార్కులు వచ్చాయా? 100కి 50 మార్కులు వచ్చాయి. అయితేనే సూపర్. ఇంకా 50 మార్కులు నెక్స్ట్ ఎగ్జామ్ లో తెచ్చుకో. ఏమే అమ్మాయి తినడానికి చికెన్ బిర్యానీ చేయి. ఏరా నీకెంత వచ్చాయి? 100 out of 100 వచ్చాయి నాన్న. ఇంకో 5 మార్కులు. 5 మార్కులా? ఎక్స్ట్రా 5 మార్క్స్ ఫర్ నీట్ హ్యాండ్ రైటింగ్. ఏమే గొడ్డు కదంతా ఇటు గువ్వలా పెట్టాలి. ఓసే నీకు పోయింది 1 మార్క్ కదా, ఎందుకంత ఏడుస్తున్నావు? 1 మార్క్ ఎక్కడ పోయిందో అర్థం కావట్లేదు.
అరే నీకు వచ్చిందే 2 మార్కులు, దానికి ఎందుకు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు? అదే మామ 2 మార్కులు ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కావట్లేదు. అరే మామ నాకు మ్యాథ్స్ టెస్ట్ లో 7 మార్కులు వచ్చాయరా. అదేంట్రా? ఇప్పుడు మా నాన్నకు తెలిస్తే నన్ను చంపేస్తాడ్రా. నీ దగ్గర రెడ్ పెన్ ఉందా? అయితే ఆ 7 పక్కన 0 పెట్టేయి. నాన్న ఏంట్రా? మ్యాథ్స్ టెస్ట్ పేపర్ మీద మీ సైన్ కావాలి. జానకి మన అబ్బాయికి మ్యాథ్స్ లో 70 మార్కులు వచ్చాయి. నిజమా? ఎన్ని మార్కులకి 70 మార్కులు వచ్చాయి? 50 మార్కులకి. రే నాకు ఎగ్జామ్ ఏం రాలేదు, ఏదైనా చెప్పరా. నీ పక్కన అమ్మాయి బాగుందిరా. రే ఎందుకు అందరిని అడుక్కుంటావు? సంవత్సరం మొత్తం చదివావు, 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆలోచించు, అప్పుడు అన్ని గుర్తొస్తాయి. ఏరా ఏం గుర్తొచ్చింది? మీ అమ్మాయి ప్రియా గుర్తొచ్చింది సార్. అమ్మా అన్నయ్య రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చాయా? నేను ఖచ్చితంగా ఫెయిల్ అయ్యి ఉంటా. ఎన్ని మార్కులు వచ్చాయి చూడు. అన్నయ్య ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. అవునా? రే నాకు నమ్మబుద్ధి కావట్లేదురా. నాకు కూడా. అమ్మా నేను హాల్ టికెట్ నెంబర్ తప్పు కొట్టాను, ఆగు మళ్ళీ చూస్తా. చూడు. అయిపోయింది బతికి అయిపోయింది. అమ్మా నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి రా వెళ్ళేది? నువ్వు చూడరా. అమ్మా అన్నయ్య ఫెయిల్ అయ్యాడు. అమ్మా రే నువ్వు ఎగ్జామ్ ఫెయిల్ అయిన కానీ నీ మీద మాకున్న ప్రేమ చావలేదురా. ఎక్కడున్నావురా? బయటికి రారా. ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే లైఫ్ ఫెయిల్ అన్నట్టు కాదురా. బయటికి రారా. మేము నిన్ను ఏమి అనము, నువ్వు భయపడకురా. మేమేం చేయమురా, మా దగ్గరకు వచ్చేరా. ఏ సింగిల్ పేపర్ షీట్ కాన్ డిసైడ్ యువర్ లైఫ్ రా. అమ్మా డాడ్ ఐ గాట్ ఎగ్జామ్ రిజల్ట్స్. గుడ్. నాన్న ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయి. 100కి 99 వచ్చాయి నాన్న. అమ్మయ్యా. ఆ ఒక్క మార్క్ ఎందుకు తగ్గింది? ప్యాస్ అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది చూడు. రోజుకి 40 గంటలు చదివావుగా, అయినా ఎలా ఫెయిల్ అయ్యావరా? నేను బాగానే చదివాను నాన్న, కానీ ఎలా ఫెయిల్ అయ్యాను? ఈ బాబా ఫోటోని 10 మందికి షేర్ చేయి, లేకపోతే నువ్వు ఎగ్జామ్ ఫెయిల్ అవుతావు. జునీద్ ఎంటర్టైన్మెంట్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే పైకి పోతావు. నాన్న నేను పాస్ అయిపోయాను. నమస్కారం సుబ్బారావు గారు. ఏంటి బాబు జస్ట్ పాసా? మా అమ్మాయిని చూడు, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. హలో, ఈ ఫోన్ల వల్లే పాడైపోతున్నారండి పిల్లలు. ఏంటి మామ నేను ఫెయిల్ అయ్యా అని బాధపడుతున్నావా? పింకీకి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, వాళ్ళ నాన్న ఇంటికి వచ్చి మరీ హడావుడి చేస్తున్నాడు రా. పింకీ ఫెయిల్ గారా? అవునా? అయిపోయాడు రాడు. జస్ట్ పాస్ అంటే కొంచెమైనా సిగ్గుండాలి బాబు. నాదేముందిలే అంకుల్, ఫెయిల్ అయిన వాళ్ళే అబద్ధాలు చెప్పి తిరుగుతున్నారు. వెళ్ళొస్తారావు గారు. ఏంట్రా ఫెయిల్ అని కానీ ఆడు అలా వెళ్ళిపోయాడు. పింకీ ఫెయిల్ నాన్న, వాళ్ళ నాన్న అబద్ధం చెప్తున్నాడు. ఏంటి నన్ను నన్ను కొట్టావు? వాళ్ళమ్మ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అని అందరు నమ్ముతారు, నువ్వు పాస్ అని ఎవరు నమ్మరు. మార్క్స్ ఎవరికైనా తక్కువ పడితే వచ్చి కరెక్షన్ చేయించుకోండి. సార్ నాకు 99 సార్, ఇంకా 1 మార్క్ యాడ్ అవ్వాలి సార్. సార్ నాకు ఇంకా 5 మార్క్స్ ఎక్స్ట్రా వస్తాయి సార్. నీకు 100 మార్క్స్ వచ్చాయిగా అమ్మా, ఇంకేంటి? 5 మార్క్స్ ఎక్స్ట్రా ఫర్ నీట్ హ్యాండ్ రైటింగ్. అవును అవును. వీడు చూడకుండా మార్క్స్ వేసేస్తున్నాడు, మనం లైన్ చేద్దాం. సార్ నాకు ఇంకా 10 మార్క్స్ రావాలి సార్. 5, 10, 15, 20, 30 కరెక్ట్ వేసారా? నన్నే మోసం చేయాలని చూస్తావా? సార్ నాకు మార్క్స్ తక్కువ వేశారు, ఇంకా యాడ్ అవ్వాలి. నీకెంత వచ్చాయరా? 1 మార్క్ వచ్చింది, ఇంకెంత రావాలి? హాఫ్ మార్క్ యాడ్ అవ్వాలి. అరే నాకు ఎగ్జామ్ ఏమీ రాదురా. నాకు కూడా రాదురా. మ్యామ్ అడిషనల్. మ్యామ్ ఎక్స్ట్రా పెన్. ఇంకెంత అయిపోయింది? మ్యామ్ ఎక్స్ట్రా క్వశ్చన్ పేపర్. ఇంకా 5 నిమిషాలే టైం ఉంది. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఎ డాష్ అండ్ డాష్ రియాక్షన్. అరే ఈ క్వశ్చన్ ఇందాక చదివానే, బాగా గుర్తు రావట్లేదండి. అరే కూల్ గా ఉండరా, కూల్. దోశ, ఇడ్లీ,
సాంబార్ చట్నీ చట్నీ పాటేంటి ఇప్పుడు గుర్తు వస్తుంది? అరే టైం అయిపోతుంది. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అందరు పేపర్లు ఇచ్చేయండి. దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ షలగెట్టింది సార్. ఏరా ఎగ్జామ్ కూడా లేట్ వచ్చావా? సర్లే ఫస్ట్ బెంచ్ లో కూర్చొని రాయ్. ఏంటి ఫస్ట్ బెంచా? లాస్ట్ బెంచ్ లో కూర్చుంటే ఎవరో ఒకరు చూపిస్తారు. ఫస్ట్ బెంచ్ లో ఎవరు చూపిస్తారు? నువ్వు చూపిస్తావా? నా మొహం ఏం చూస్తావురా రాయ్. ఏంటిది ఇలా ఉంది? అమ్మాయి కొంచెం ఎగ్జామ్ చూపివా? నీ ఎవరు అడిగాడు నిన్ను? ఇంకా హాఫ్ అన్ అవరే టైం ఉంది. సార్ నాకు ఎగ్జామ్ ఏం రాలేదు సార్. సర్లే నీ బ్యాగ్ లో టెక్స్ట్ బుక్ ఉండేదిగా, చూసుకొని రాసుకో. ఓకే సార్ ఇంతకిది ఏ ఎగ్జామ్ సార్? నీ ఎవరే? అమ్మాయిలు కాపీ చేసినప్పుడు. హలో సార్, మీ అమ్మాయి ఎగ్జామ్ హాల్లో కాపీ చేస్తుంది, మీరే ఏదో ఒకటి చేయాలి. నేను చూసుకుంటా అండి. ఏంటి ఎగ్జామ్ హాల్లో కాపీ చేస్తున్నావంట? ఏ వయసులో కాకపోతే ఏ వయసులో కాపీ చేస్తావులే? అదే అబ్బాయిలు కాపీ చేస్తే ప్రిన్సిపల్ గారు చెప్పండి. ఏంట్రా చెప్పేది? మీ అబ్బాయి ఎగ్జామ్ హాల్లో కాపీ చేస్తున్నాడు, ముందు అడిగేదని చెప్పాడు. అబ్బా ఎగ్జామ్ రాసేసి బాగా బాడీ పెయిన్స్ వచ్చేసాయి. అమ్మా వేడి నీళ్ళు పెట్టు. అన్న ఇవాళ స్కూల్లో ఏమైందో తెలుసా? చెప్పు. ఎగ్జామ్ ఎవ్వరు సరిగ్గా రాయలేదు, నేనే బాగా రాశాను. ఈసారి కూడా ఇండియా టాప్ ఫస్ట్ ర్యాంక్ నాకే అంట. బయట టాక్. ఎగ్జామ్ హాల్లో కాపీ చేసిందే కాక ఇక్కడికి వచ్చి నాటకాలు చేస్తావా రే? ఈ క్వశ్చన్ ఆన్సర్ నాకు రాదే, ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు. నేను జీనిని నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను, ఏదైనా కోరుకో. నాకు ఒక బంగ్లా, 10 కార్లు, 10 బైక్లు, 100 కోట్లు కావాలి. ఓకే. ఈ క్వశ్చన్ ఆన్సర్ నాకు రాదే, ఎవడైనా హెల్ప్ చేస్తే బాగుండు. నేను జీనిని నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను, ఏదైనా అడుక్కో. నా దగ్గర చిట్టీలు ఉన్నాయి, సార్ చూడకుండా చూసుకొని నేను రాసేసుకుంటా. థూ, నీ బతుకు. నాన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చింది. అమ్మా నువ్వు పాస్ ఆఫ్ ఎలా? రేపటి నుంచి ఇంట్లో అంట్లు కడుక్కో. ఏరా నువ్వు పాస్ ఆఫ్ ఎలా? ఫెయిల్. ఏడ్చింది చాలులే, పద సినిమాకి వెళ్దాం. నేను రాను. ఇంటర్వెల్ లో పాప్కార్న్ కొనిస్తా. నేను ఇప్పుడే వస్తాను. ఎప్పుడైనా కాపీ కొట్టాడో పుచ్చ పగిలిపోద్ది. అవే నాకు ఫోర్త్ క్వశ్చన్ చూపివా? సార్ చూస్తే తిడతారు, నేను చూపిను. సార్ ఇక్కడ లేరుగా, ప్లీజ్ చూపి. సర్లే నువ్వు నాకు 5th క్వశ్చన్ చూపి, నేను నీకు 4th క్వశ్చన్ చూపిస్తా. వద్దులే, ఎవరిది వాళ్ళు రాసుకుందాం. అరే మామ కొంచెం చూపిరా. నీకు వచ్చింది రాయరా, మిగతాది నేను చూపిస్తా. నాకు తెలిసింది నా పేరు, నా రోల్ నంబర్, అక్కడి వరకు రాశాను. మిగతాది నువ్వే చూపించాలరా. అదేంట్రా క్వశ్చన్ ని తిప్పి తిప్పి రాసావు? 100 మార్క్స్ పక్కా. అరే సార్ వస్తున్నట్టున్నారు, నువ్వు కవర్ చేసుకో. నువ్వు రాసుకోరా, నేను చూసుకుంటా. నాన్న ఇవాళ రిజల్ట్స్ నాకు చాలా భయం వేస్తుంది. భయపడక నాన్న, నువ్వు స్టేట్ ఫస్ట్ వచ్చినా నీకు స్కూటీ కొనిస్తా, నువ్వు కాలేజ్ ఫస్ట్ వచ్చినా నీ స్కూటీ కొనిస్తా. ఫెయిల్ అయ్యా నాన్న. ఏ ఎగ్జామ్ కాకపోతే వేరే ఎగ్జామ్. ఏ ఎగ్జామ్ రిజల్ట్స్ కాంట్ డిసైడ్ మై డాటర్ లైఫ్. ఏ స్కూటీకి తీసుకుని ఎంజాయ్ చెప్పు. నాన్న ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయి. ఈడు ఎలాగో ఫెయిల్ అయి ఉంటాడు. 1000కి 999 వచ్చాయి నాన్న. ఆ ఒక్క మార్క్ ఎందుకు పోయింది? అశోకుడు 20 వైపులు చెట్టినాడేను. అశోకుడు 20 వైపులు చెట్టినాడు. ఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పుడో అయిపోయినాయిగా, మళ్ళీ చదువుతున్నాడేంటి? అశోకుడు 20 వైపులు చెట్టినాడేను. అశోకుడు 20 వైపులు చెట్టినాడేను. అశోకుడు 20 వైపులు చెట్టిన. అవునరా ఇవాళ ఎగ్జామ్ రిజల్ట్స్ అనుకుంటాగా, ఏమైంది? నాన్న డిస్టర్బ్ చేయకు, ఈసారి నేను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుందాం అనుకుంటున్నా. అంటే ఫెయిల్ అయ్యావా? నమస్కారం అండి సుబ్బారావు గారు. సురేష్ గారు ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదండి, ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి కదా, మా అమ్మాయి డిప్రెషన్ లోకి వెళ్ళింది, ఒకసారి మోటివేట్ చేద్దామని ఇక్కడ తీసుకొచ్చా. ఏ అంకుల్ మీ అమ్మాయి కూడా ఫెయిల్ అయిందా? లేదు బాబు, 1000కి 999 వచ్చాయి. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎందుకు ఏడుస్తున్నా అమ్మ, నీకు పోయింది ఒక మార్కే కదా. ఫెయిల్ అయిన వాళ్ళే సిగ్గు లేకుండా బతుకుతున్నారంటే నేను నమ్మన్నా అంది. అందుకే నేను ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. అమ్మా ఏంటి ఏడుస్తున్నావు? ఫెయిల్ అయ్యావా? 100కి 99 వచ్చాయి. ఆ ఓవర్ యాక్టింగ్ కే 1 మార్క్ తీసుంటాడు. సచ్చినోడా. రే నేను ఖచ్చితంగా ఫెయిల్ అవుతారా?
నేను ఒక్క ఎస్ఏ క్వశ్చన్ కూడా రాలేదురా, కన్ఫామ్ గా ఫెయిల్. ఇప్పుడు నేను స్కూల్ టాపర్ ని స్టేజ్ మీదకి పిలుస్తున్నా. జునేద్, పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. అరే మామ పెద్దయ్యకి ఏమవుతావరా? నేను చట్టాన్ని కాపాడి పోలీస్ నవ్వుతా. ఓహో, మరి నువ్వేమవుతావరా? నేను ధర్మాన్ని కాపాడి లాయర్ అవుతారా? అవును, ఇంతకీ నువ్వేమవుతావరా? ప్రాణాలని కాపాడే డాక్టర్ అవుతా. నువ్వు గ్రేట్ రా. రే, ఎవడో ప్రోగ్రెస్ కార్డ్ మీద సైన్ పెట్టాడు, ఆవిడెవడో బయటికి వస్తే బాగుండిద్ది. నేను పట్టుకున్నాను, బాధేస్తాను. వామ్మో, సార్కెలాగా దొరికిపోయినట్టున్నాం. సర్లే, సరెండర్ అయిపోదాం. మీ ముగ్గురు బయటికి రండ్రా. ఇంకో ఇద్దరెవరబ్బా? అరే మామ, నాకు తెలిసి మన ముగ్గురం పొలిటీషియన్సే అవుతాం రా. ఈసారి క్లాస్ ఫస్ట్ ఎవరో తెలుసా? ఇంకెవరు? ప్రియానే. జునీద్. ఆడా కాదు, మగ. సార్, నేను ఫస్ట్ అంటే నేనే నమ్మలేకపోతున్నా. నేను నమ్మలేకపోయాను, కానీ నువ్వు రాసిన విధానానికి, నీ హ్యాండ్ రైటింగ్ కి అబ్బా ఫిదా అయిపోయాను. అదిగో మాటల్లోనే మీ అమ్మ నాన్న వచ్చారు. మీ వాడు మొదలోడు కాదండి, క్లాస్ లోనే ఫస్ట్ వచ్చాడు. ఆడి వెర్రితనం చూసి పెద్ద సుంట అనుకున్నాను, కానీ తెలివైనోడే. అబ్బబ్బా, ఏం రాశాడండి! మీ ఓన్ని డైరెక్ట్ గా డిగ్రీలో జాయిన్ చేసేయండి. మీ వాడు ఒట్టి వెదవా, పనికి రానోడు, పనికి మాలినోడు అనుకున్నా, కానీ ఇప్పుడు అన్ని చూస్తుంటే నా చేత్తోనే అన్ని కొట్టాలనిపిస్తుంది. క్లాస్ లో పడుకుంటున్నావు, సిగ్గులేదా? ఏంటి ఇదంతా కళ? హోల్ క్లాస్ లో నీకే లీస్ట్ మార్క్స్ వచ్చాయి. ప్రియా ఫస్ట్ వచ్చింది.